ఈ స్వీటు మన ట్రెడిషనల్ రెసిపీ. దేవుడు ప్రసాదంగా, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా కూడా ఈ స్వీటే గుర్తొస్తుంది. ఈ స్వీట్‌తో మాకు చాలా మెమోరీసే ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను 7 శనివారాల వ్రతము చేసుకుంటున్నాను. అందులో ఇది ఐదవ వారం. అందులో ఈవినింగ్ ప్రసాదంగా సేమియా సగ్గుబియ్య పాయసం చేశాను. సింపుల్‌గా అయిపోయిద్ది. జస్ట్ 10 మినిట్స్‌లో ఈ ప్రసాదం అయితే రెడీ అయిపోయిద్ది. అరగంట పట్టే ఈ ప్రసాదాన్ని 10 మినిట్స్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్స్ వాటర్ వేసి 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈలోపు వేరే గిన్నెలో పాలు పోసుకొని 2 పొంగులు రానిచ్చి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అరగంట నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసి బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ కల్లా మంచిగా కుక్ అవుతాయి. నెక్స్ట్ వేరే ప్యాన్‌లో అరకప్పు సేమియా వేసి మంచిగా రోస్ట్ చేసుకొని కుక్ అయిన సగ్గుబియ్యంలో వేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు 2 ఇలాచీ ఇలా పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముప్పావు కప్పు షుగర్ వేసుకొని 1 మినిట్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని, కాచి చల్లార్చిన ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఘీ రోస్ట్ చేసుకున్న జీడిపప్పు, కొబ్బరి పలుకులు వేసుకొని, వేడివేడిగా గానీ, చల్లగా గానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ సేమియా సగ్గుబియ్యాన్ని 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటి పాలల్లో బాగా బాయిల్ చేస్తారు. సెకండ్ వచ్చి నాలా చేస్తారు. మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే సబ్స్క్రైబ్. ఈ రెసిపీ అంటే మాకు చాలా ఇష్టం. మీకు ఏ రెసిపీ ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలానే మీరు ఏ ప్రాసెస్‌లో చేస్తారో గూడా కింద కామెంట్ చేయండి.